మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ ఫ్లోరిడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంచలనం సృష్టించారు. మియామిలోని అత్యంత ఖరీదైన భద్రత కలిగిన ఇండియన్ క్రీక్ ఐలాండ్లో ఏకంగా $170 మిలియన్ అంటే దాదాపు 1,415 కోట్లు వెచ్చించి ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారని మియామి డెడ్ కౌంటీ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ఇంటి ఒప్పందంగా రికార్డు సృష్టించింది. బిలియనీర్ బంకర్గా ప్రసిద్ధి చెందిన ఈ ద్వీపంలో ప్రస్తుతం ఈ భవనం నిర్మాణ దశలో ఉంది. 1.84 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ మెగా మాన్షన్లో 9 బెడ్రూమ్లు, 11 బాత్రూమ్లు, వాటర్ ఫ్రంట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ డాక్ వంటివి ఉన్నాయి. అత్యాధునిక జిమ్ము, హెయిర్ సెలూన్‌తో పాటు లైబ్రరీలో ఒక రహస్య మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తుండడం దీని ప్రత్యేకత. ఈ ద్వీపంలో కేవలం 40 ఇళ్లు మాత్రమే ఉంటాయి. నివాసితుల కోసము ప్రత్యేక పోలీస్ దళంతో అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తారు. ఇప్పటికే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇక్కడ 2 ఇళ్లు కొనుగోలు చేయగా, ఇప్పుడు జుకర్బర్గ్ కూడా ఆయనకు సమీపంలోనే నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. కాలిఫోర్నియాలో బిలియనీర్ల పైన 5% అదనపు పన్ను విధించే ప్రతిపాదన రావడంతోనే జుకర్బర్గ్, బెజోస్ వంటి టెక్ దిగ్గజాలు తక్కువ పన్నులున్న ఫ్లోరిడాకు మకాం మారుస్తున్నారని విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. 2026 చివరి నాటికి జుకర్బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్‌తో కలిసి ఈ కొత్త భవనంలోకి మారే అవకాశం ఉందని సమాచారం.